హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. ఏంటి అంటే ఏపీ ఇంటర్ అండి. ఏపీ ఇంటర్ గురించి ఏపీ ఎంసెట్ గురించి మాట్లాడుతున్నాను. ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ ఉంది కదా 25%. సో వచ్చినటువంటి ఇంటర్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మనకి టోటల్ మార్క్స్ ఎలా డిసైడ్ చేస్తాడో, ర్యాంక్ ఎలా ఇస్తాడు అనేది మీకు ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంసెట్లో ఎలా యాడ్ అవుతాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఒకసారి అది డిస్కస్ చేసే ముందు అసలు మనకి రిగార్డింగ్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి, అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరెవరికి ఏంటి ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇంటర్ వచ్చేసి చూడండి, మనకి గ్రూప్స్ క్యాలిక్యులేట్ చేస్తారండి ఓన్లీ వితౌట్ లాంగ్వేజెస్, గుర్తుపెట్టుకోండి. సో లాంగ్వేజెస్ అనేది కౌంట్ చేయరు. అండ్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ కూడా కౌంట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 270 వితౌట్ లాంగ్వేజెస్, అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 330. టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి 600 మార్క్స్ ఈ ఇంటర్ అనేది గ్రూప్కి క్యాలిక్యులేట్ చేస్తారండి. సో టోటల్గా 600 మార్క్స్కి మనకి ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది 25%. సో అక్కడ చూడండి ఒకసారి మీకు, సో కొంతమంది తెలిసి ఉండొచ్చు బహుశా, తెలియని వాళ్ళు అయితే జాగ్రత్త చూడండి. ఓసీ వాళ్ళకి వచ్చేసి 45% అండి. 45% అవుట్ ఆఫ్ 600 అంటే ఓసీ వాళ్ళకి మినిమం 270 రావాలండి ఐపీలో. నేను ఫస్ట్ ఇంటర్ గురించి మాట్లాడుకుంటున్నాను, ఐపీ మార్క్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఓసీ వాళ్ళకి మినిమం 600 అంటే ఎలిజిబుల్, ఎంసెట్ రాయటానికి ఎలిజిబుల్ ఏంటి అంటే వాళ్ళకి 600కి కన్ఫామ్గా 270 మార్క్స్ రావాలి. ఓకే, 45% అంటే ఓసీ వాళ్ళకి 270 మార్క్స్. ఓకే, అవుట్ ఆఫ్ 600కి. అలాగే అదర్ కేటగిరీ, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 240 రావాలండి. అవుట్ ఆఫ్ 600కి 240 రావాలి. ఇది క్రైటీరియా అనమాట. మనకి ఎంసెట్ రాయడానికి ఎలిజిబుల్ ఏంటి అంటే 600 మార్క్స్కి 45% ఓసీ వాళ్ళు, 40% అదర్ అంటే 240 రావాలి. ఓసీ వాళ్ళకి వచ్చేసి 270. ఓకే, మినిమం. నెక్స్ట్ ఎంసెట్ వచ్చేసి ఇక ఓసీ వాళ్ళకి 25% అవుట్ ఆఫ్ 160. మనకి ఎంసెట్కి 160 మార్క్స్ ఉంటుందని మనకు ఐడియా ఉంది కదా. సో కాబట్టి 25% అవుట్ ఆఫ్ 160 అంటే ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి. అంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట. సో 40 రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఓసీ వాళ్ళకి 40 రావాలి. అలాగే బీసీ వాళ్ళకి కూడా సేమ్ 25% అవుట్ ఆఫ్ 160 అంటే 40 మార్క్స్ రావాలి. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 రావాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడ చూడండి, ఐపీలో అంటే ఇంటర్లో 240 మార్క్స్ రావాలి. ఒకవేళ ఇక్కడ 240 రాకుండా ఇక్కడ క్వాలిఫై అయినా వాళ్ళకి సీట్ రాదండి. ఓకే, అంటే మీకు ఇక్కడ బాగా మార్క్స్, ఎంసెట్లో బాగా మార్క్స్ వచ్చినా ఇంటర్లో మార్క్స్ లేవనుకోండి సీట్ రాదు. ఒకవేళ ఇంటర్లో మార్క్స్ వచ్చి ఇక్కడ ఇంటర్లో మార్క్స్ 240 లేకపోయినా ఇక్కడ మీకు బాగా వచ్చినా కూడా రాదండి. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ అనేది ఏమీ లేదు. బట్ ఇంటర్మీడియట్లో మాత్రం 240 వచ్చి ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో ఇంటర్ వెయిటేజ్ మనకి 25%, ఎంసెట్ వెయిటేజ్ వచ్చేసి 75%. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఏ అనే స్టూడెంట్ లేదా ఎక్స్ వాట్ ఎవర్ ఇట్, అతని స్టూడెంట్కి, ఏ అనే స్టూడెంట్కి ఇంటర్లో అతనికి 600కి 500 మార్క్స్ వచ్చాయి. అలాగే ఎంసెట్లో అతనికి 80 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఏ అనే స్టూడెంట్కి ఇంటర్లో 500 మార్క్స్, ఎంసెట్లో ఏమో 80 మార్క్స్. సో ఫస్ట్ మనం ఇంటర్ 25% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్ని మార్క్స్కి ఎన్ని యాడ్ అవుతాయో చూద్దాం. ఎట్లా యాడ్ చేస్తారంటే మార్క్స్ ఇన్ ఇంటర్ బై టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్. అంటే టోటల్ మార్క్స్ నీకు ఎంత 600 కదా, 600కి నీకు ఎన్ని వచ్చాయి, 500 వచ్చాయి, ఇంటూ 25 ఇలా చేస్తారండి. సో క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వస్తుంది, 500/600. ఇట్లా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇంటూ 25 చేయండి, మీకు ఎంత వస్తుందో మీకు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంసెట్లో చూడండి, ఎంసెట్లో మనకి 160 ఉంటుంది కాబట్టి ఎంసెట్లో అతను చేసినటువంటి స్కోర్ ఎంత, 80/160 ఇంటూ 75. సో క్యాలిక్యులేట్ చేస్తే 37.5 వస్తుంది. అంటే టోటల్ అతను చేసినటువంటి స్కోర్ ఎంత అంటే ఇంటర్ వెయిటేజ్, ఇంటర్లో 25%కి అతనికి వచ్చినటువంటి మార్క్స్ ఏమో 20.833 ప్లస్ ఎంసెట్లో అతను చేసినటువంటి స్కోర్ ఏమో 37.5. సో ఇవి రెండు యాడ్ చేస్తే 58.33. సో ఈ బేస్ చేసుకొని ఓకేనా మీకు ర్యాంక్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, డెసిమల్ కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతి డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డిజిట్ కూడా చూసుకొని మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తాడు. అంటే
ఇది 100కి 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. 100 మార్క్స్‌కి ఇవి మీకు ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి స్టూడెంట్స్ మీకు ఇంటర్మీడియేట్‌లో వచ్చినటువంటి ఎక్స్‌పెక్టేషన్ మార్క్స్ లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్‌లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఎంసెట్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, అలాగే ఇంటర్‌లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు ఎన్ని టోటల్‌గా ఈ మార్క్స్ ప్రకారం మీకు ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది. అంటే 58.33 అంటే అప్రాక్సిమేట్‌లీ 15,000 ర్యాంక్ అలా రావచ్చండి. ఓకే. అంటే సో డిపెండింగ్ అపాన్ పేపర్ అవన్నీ. కాబట్టి సో స్టూడెంట్స్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఓకే. సో మీ ఎక్స్‌పెక్టేషన్ మార్క్స్ లేదా ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మీరు ఎలా ఎంత స్కోర్ వస్తుంది ఇంటర్మీడియేట్‌లో అలాగే ఎంసెట్‌లో కూడా చూసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.